ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రాగి రొట్టె మరియు కడాయి పన్నీర్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పన్నీర్ కోసం నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 క్యాప్సికమ్, 2 పచ్చిమిర్చి, ఒక 200 గ్రాముల ఫ్రెష్ పన్నీర్, ఒక 50 గ్రాముల జీడిపప్పును తీసుకున్నాను. ముందుగా పన్నీర్ను ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు వేసి దీన్ని మ్యాగ్నేట్ చేద్దాం. కర్రీ కోసం నేను ఇక్కడ తీసుకున్న ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్, పచ్చిమిర్చిని ఈ విధంగా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి జీడిపప్పును ఫ్రై చేద్దాం. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను వేసి మిక్స్ చేద్దాం. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీని వేద్దాం. ఆనియన్స్లోని వాటర్ కంటెంట్ అంతా డ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి మసాలాను ఫ్రై చేద్దాం. ఇక్కడ చూడండి, మసాలా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్, టమాటా ముక్కలను కలుపుదాం. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పును వేద్దాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా కసూరి మేతి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి కలుపుదాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ను వేద్దాం. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ను వేసి కలుపుదాం. ఇప్పుడు దీని మీద మూత వేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేద్దాం. ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేద్దాం.
ఇందులో వాటర్ కంటెంట్ అంతా డ్రై అయింది. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతే, మన కడాయి పన్నీర్ రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేయండి. హోటల్లో లాగా చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా పన్నీర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. ఇప్పుడు రాగి రొట్టెను తయారు చేద్దాం. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక మీడియం సైజు పాత్ర పెట్టి ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ నీటిని బాగా బాయిల్ చేద్దాం. ఈ నీరు బాయిల్ అయిన తర్వాత 1 కప్పు రాగి పిండిని వేసి కలుపుదాం. ఇది చల్లారిన తర్వాత దీన్ని చపాతీ డౌ లాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా డౌ తీసుకొని దీన్ని చపాతీ లాగా రోల్ చేసుకుందాం. ఈ విధంగా రోల్ చేసి ప్యాన్ మీద వేసి మనం కుక్ చేసుకుందాం. రోటీ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ రాగి రొట్టెలో కడాయి పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.